నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. బ్రహ్మ ఆదేశంతో వాల్మీకి మహర్షి రామాయణం రచించారు. కాలక్రమేణా ఎందరో రచయితలు తమ ఆలోచనల ప్రకారం రామాయణంను తిరిగి రాశారు. అందులో వాల్మీకి రామాయణంలో లేని కొన్ని విషయాలను అదనంగా చేర్చారు. త్వరలోనే మా అమ్మ సేకరించిన అవాల్మీకి కదంబమాల నుంచి ఆ విషయాలను వివరంగా షేర్ చేసుకుందామన్న ఆలోచన ఉంది. ఇప్పుడైతే ఈరోజు డాక్టర్ వాణి బి వెల్దుర్తి గారు వాటి గురించి మనకు వివరించబోతున్నారు. విందామా? వాణి గారికి ఛానల్లో వింటున్న మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం దాకా సెలవా మరి. నమస్తే. మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. భాగవతంలో ఏముంది, మహాభారతంలో ఏముంది తెలుసుకున్నారు కదా. వాల్మీకి రామాయణంలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం. వాల్మీకి రామాయణంలో వచ్చిన మార్పులు. రచన, స్వరం డాక్టర్ వాణి బి వెల్దుర్తి. శ్రీమద్ రామాయణం బ్రహ్మ హనుమతితో వాల్మీకి మహర్షి రచించాడు. రామాయణమే ఆదికావ్యం. వాల్మీకి రామాయణాన్ని 24,000 శ్లోకాల్లో 6 కాండలలో 647 సర్గలలో రచించారు. వాల్మీకి తర్వాత ఎందరో రచయితలు ఎన్నో భాషల్లో రామాయణాన్ని రాశారు. వాల్మీకి రామాయణానికి నేడు ప్రచారంలో ఉన్న రామాయణాలకి కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అనే తెలుగు సినిమా పాట వినగానే మనకు గుర్తొచ్చేది అహల్య కథ. గౌతముడు ఆమెను రాయిగా మారిపోతావని శపించటం, రామపాదం సోకిన నాడు మళ్ళీ పూర్వరూపం వస్తుందని శాప విమోచన ఇవ్వటం మన మనసుల్లో నాటుకుపోయిన కథ. వాల్మీకి రామాయణంలో అహల్యను రాయిగా మారిపోమ్మని గౌతముడు శపించినట్టు లేనేలేదు. గౌతముడు ఆమెను గాలిని ఆహారంగా తీసుకుంటూ ఆ ప్రదేశంలోనే ఎవరికీ కనిపించకుండా ఉండమని రాముడు ఆశ్రమంలో ప్రవేశించగానే శాప విమోచనం కలుగుతుందని చెప్పినట్టు చెబుతుంది వాల్మీకి రామాయణం. గౌతముడు అహల్యనే కాదు, ఇంద్రుని కూడా శపించాడు అన్నది మనలో చాలామందికి తెలియని అంశం. సినిమాల్లో చూసినట్టు సీతా స్వయంవరం సభ ప్రసక్తి వాల్మీకి రామాయణంలో లేదు. మాయలేడి వెంట వెళ్ళిన రాముడికి సహాయార్థం లక్ష్మణుడు పోతూ సీతాదేవి చుట్టూ గీత గీసి ఆ గీతను దాటి రావద్దని సీతమ్మను ప్రార్థిస్తాడు. ఆ గీతే లక్ష్మణ రేఖగా ప్రసిద్ధి చెందింది. కానీ ఈ గీత గురించి వాల్మీకి రామాయణంలో లేకపోవటం గమనార్హం. రావణుడు సీతాపహరణం సందర్భంగా సీతను తాకలేక భూమిని పెకిలించుకొని వెళ్ళాడని సినిమాల్లో చూశాము. వాల్మీకి రామాయణం ప్రకారం సీతను రావణుడు తన రథంలో ఎక్కించుకొని వెళ్తూ ఉంటే జటాయువు యుద్ధంలో ఆ రథాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు రావణుడు సీతను చేతితో పట్టుకొని ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడని వాల్మీకి రామాయణంలో ఉంది. రామచంద్రమూర్తి మాయామృగం వెంట వెళ్ళిపోతున్నప్పుడు అసలు సీతను దాచి మాయా సీతను ఆశ్రమంలో ఉంచాడని కొందరి కథనం. రావణుడు అపహరించింది మాయా సీత అని అనటానికి వాల్మీకి రామాయణంలో ప్రమాణం లేదు. సీత రావణుడికి భిక్ష ఇచ్చినట్టు కూడా వాల్మీకి రామాయణంలో లేదు. శబరి ఏరికోరి తెచ్చిన మంచి పండ్లను రాముడికి ఇచ్చిందని వాల్మీకి రామాయణం చెప్తుంది. ఎంగిలి పళ్ళను తినిపించినట్టు అందులో ఎక్కడా లేదు. సీతాదేవి తన ఆభరణాలను మూటకట్టి వానరులున్న ప్రదేశంలో వేసింది. వాటిని వారు రాముడు వచ్చినప్పుడు అందచేశారు. రామలక్ష్మణులు తనను వెతుక్కుంటూ వస్తే తనను రావణుడు ఈ దిశగా తీసుకుపోతున్నాడని తెలియచేయటానికి ఆమె ఈ పని చేసింది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ గమనార్హం ఏమిటంటే అక్కడ ఎడమ భాగం నగలు వేస్తే
ఈమె సీత అని తనను వెతుక్కుంటూ వచ్చిన వారికి అర్థం కావటానికి అశోకవనంలో కుడి భాగం నగలు చెట్లకు వేలాడదీసింది. హనుమంతుడు రావణాసురుడిని సభలో కలిసినప్పుడు రావణుడి సింహాసనం కన్నా ఎత్తుగా తన తోకను మడిచి ఆసనంలా చేసుకొని కూర్చున్నాడని చాలా సినిమాల్లో చూసాం. కానీ అటువంటి వర్ణన ఏది వాల్మీకి రామాయణంలో లేదు. ఇంద్రజిత్తు బాణాలకు లక్ష్మణుడు మూర్ఛపోతే హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చాడని మనందరికీ తెలుసు. వాల్మీకి రామాయణం ప్రకారం ఇంద్రజిత్తు వేసిన నాగాస్త్ర ప్రయోగం వల్ల రామలక్ష్మణులు ఇద్దరూ మూర్ఛపోతారు. సంజీవికరణిని తెప్పించమని సుగ్రీవుడికి సుశేషునుడు చెబుతాడు. కానీ గరుత్మంతుడి రాక వలన వారిని చుట్టిన పాపపు పాములన్నీ చెల్లాచెదురై భయంతో పరిగెత్తిపోతాయి. రావణుడు ప్రయోగించిన శక్తి వలన లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అప్పుడు హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తెస్తాడు. ఇంద్రజిత్తు వేసిన బాణాలకు రాముడు లక్ష్మణుడు కూడా మూర్ఛపోతారు. అప్పుడు కూడా హనుమంతుడు సంజీవిని మూలికను తెస్తాడు. రాముడు ఎన్ని బాణాలు వేసినా రావణాసుడి తలలు తెగటం మళ్ళీ పుట్టడం జరుగుతూ ఉంటే విభీషణుడు వచ్చి తన అన్న పొట్టలో అమృత కలశం ఉందని దానిని నాశనం చేస్తే కానీ అతను మరణించడని చెప్తాడు అన్నది ప్రసిద్ధి చెందిన కథనం. బ్రహ్మదేవుడు ఇంద్రుడికి, ఇంద్రుడు దాన్ని అగస్త్య మహామునికి, అగస్త్య మహాముని రాముడికి ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని రాముడు రావణుడి రొమ్ముపైన వేసి చంపాడని వాల్మీకి రామాయణం చెప్తుంది. అంతేకాకుండా విభీషణుడు, సుగ్రీవుడు, ఇతరులు రావణ యుద్ధాన్ని దూరం నుంచి చూస్తున్నారని కూడా చెప్తుంది. పతియానతి తలదాల్చి అగ్నిదూకే సీత, తెలుగువారు మర్చిపోలేని పాట. వాల్మీకి రామాయణం ప్రకారం పతి ఆనతి లేకుండా సీత చేసిన ఒకానొక పని అగ్నిప్రవేశం. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకరికి స్థలం ఉంటుందని ప్రచారం. మంత్రపూతమైన పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇరుకు లేకుండా సుఖంగా ఉంటుందని వాల్మీకి రామాయణ ఉవాచ. సీతాదేవి ముత్యాలహారం ఇస్తే హనుమంతుడు దాన్ని కొరికి కొరికి అందులో రాముణ్ణి వెతికాడని సినిమాల్లో చూసిన దృశ్యం. సీతాదేవి ఇచ్చిన హారాన్ని ధరించి హనుమంతుడు ప్రకాశించాడు అన్నది వాల్మీకి రామాయణం. రామ పట్టాభిషేకం సమయంలో లక్ష్మణుడు నవ్వటం, దానికి నలుగురు 4 విధాలుగా అనుకోవటం కూడా వాల్మీకి రామాయణంలో చోటు చేసుకోలేదు. ఇలా సినిమాలకు పనికొచ్చే సంఘటనలనే రామాయణం అనుకోకుండా రామాయణం బోధించే సత్యం, ధర్మం, ఒకరికి ఒకరు ఇవ్వవలసిన గౌరవం వంటి మానవ విలువలను అర్థం చేసుకోవాలి. రామాయణం తత్వబోధ భాండాగారం, మోక్షదాయకం. రామాయణం చదివి దాని అంతరార్థాన్ని తెలుసుకొని ఆచరించి రామకటాక్షాన్ని పొందటం ఉత్తమం. రామాయణంలో ఏముందో తెలుసుకున్నారు కదా. వచ్చే వారం భీష్మ భారతం, భీష్ముడు అంపశయ్య మీద యుధిష్ఠిరుడికి బోధించిన ధర్మ సూక్ష్మాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. ఓం తత్సత్.